ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. సాధారణంగా మనందరం కూడా బ్రహ్మముహూర్తం అంటూ ఉంటాం. ఈ బ్రహ్మముహూర్తం అనేటటువంటిది అసలు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభం అవుతుందండి. మరి ఎప్పటికి అయిపోతుంది అంటే ఎగ్జాక్ట్గా 48 మినిట్స్ ఉంటుంది. అంటే మనము సూర్యోదయం తర్వాత ఈ బ్రహ్మముహూర్తంలో మనందరం కూడా ఈ యొక్క పూజా పునస్కారాలు ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే మంచిది. ఎందుకు మరి 3:30 నుంచి ఉదయం 48 నిమిషాలంటే 4 అయిపోతుంది అనుకోండి. ఇంకా అక్కడి నుంచి సూర్యోదయం తెల్లవారుజామున 5కి అవుతుంది అనుకోండి ఉదాహరణకి. అలాగా ఆ టైంలో ప్రశాంతత, కామ్నెస్, ఎనర్జీస్, హై ఎనర్జీస్ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. బాగుంది. అయితే ఆ సమయంలో దాన్ని ఏమంటారు? బ్రహ్మ ముహూర్తం. అంటే బ్రహ్మదేవుడు సృష్టిస్తాడనమాట. ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన దాన్ని మనం ఏమంటామంటే, బ్రహ్మదేవుడు సృష్టించాడంటే క్రియేటర్, ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి ఆ టైంలో. ఎవరికైనా సరే, నేను నా పర్సనల్గా నా చిన్నప్పుడు అనుభవం చెప్తున్నాను. నేను రాత్రి 12 గంటలకు కూడా చాలా కష్టపడి మ్యాథ్స్ ప్రాబ్లము నేను చేసేవాడిని. చేస్తే ఎంత కష్టపడినా, ఎన్ని టెక్నిక్స్ ఉపయోగించినా నాకు ఆ లెక్కకు ఆన్సర్ రాత్రి వచ్చేది కాదు. తెల్లవారుజామున మా అమ్మగారు నిద్ర లేపేవారు 4 o'clockకి. లేచి నేను ఆ లెక్కను చేయగానే సేమ్ ఫార్ములాస్, రాత్రి వాడినటువంటి ఫార్ములాసే వాడేవాడిని, మార్నింగ్ వచ్చేది. అది డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమయ్యేది కాదు. అంటే కొత్త ఇన్నోవేటివ్, బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త. కొత్త ఐడియాస్ సృష్టించబడతాయి, కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి మనకి. కాబట్టి ఎవరైనా సరే ఏ పనైనా సరే, ఇప్పుడు సీతామహాలక్ష్మి మరి పగ తీర్చుకోవాలనుకుందనుకోండి, యక్షిణి అనుకోండి, అప్పుడు ఆ మార్నింగ్ లేస్తే ఆ యక్షిణి ప్రసన్నం అవుతుంది. అండ్ రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చేటటువంటి ఐడియాస్ మనకి ఎన్నో వస్తాయి ఈ రకంగా అనమాట. అయితే మనకి ఈ 2020 సంవత్సరం మే నెలలో మనం కనుక చూసినట్లయితే, ఇప్పుడు 2026 సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మే నెలలో ఈ మార్స్ ఏమో మేషరాశిలోకి కుజుడు రావడం, అలాగే శుక్రుడు జెమినిలోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశించడం, అదేవిధంగా ఈ యొక్క బుధుడు డబల్ మూవ్స్ ఉంటాయన్నమాట. మే 11 దగ్గరికి వచ్చేసరికి చక్కగా మే 15కి బుధుడు వృషభ రాశిలోకి, ఆ తర్వాత మే 29 తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. ఇక కేతు సింహరాశి, రాహు కుంభరాశి, శని రేవతి నక్షత్రంలోకి మారాడు. బాగుంది. ఈ యొక్క మార్పుల వలన ద్వాదశ రాశుల వారికి కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని రోగాల విషయంలో కానీ, అలాగే కొన్ని సాధనల విషయంలో కానీ ఏం చేసుకుంటే బాగా డెవలప్ అవుతారు ద్వాదశ రాశుల వారు అనేది మనం చెప్దాం. అసలు ఫస్ట్ ఏమొస్తాయి అంటే, మనకి గరుడ పురాణాన్ని మనం తీసుకుంటే 28 సీవియర్ పనిష్మెంట్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అందులో నరకాలు అనేటటువంటివి చాలా ఉన్నాయి. ఎన్ని నరకాలు? 28 నరకాలు. అవి పనిష్మెంట్స్ అనమాట. అవి ఏంటంటే కరెక్షనల్ సెంటెన్స్. వ్యక్తి చేసినటువంటి తప్పుల్ని, సిన్స్ని ఇక్కడ ఎలాగైతే బాలల జైలు కరెక్షనల్ సెంటెన్స్ అంటాం, అలాగే పెద్దవాళ్ళ జైలును కూడా ఏదో శిక్షలు వేయాలని కాదు, కరెక్షన్ చేసి మళ్ళీ మిమ్మల్ని మంచి పౌరులుగా, క్రిమినల్ మెంటాలిటీ కానీ క్రిమినల్ ఐడియాస్ రాకుండా సమాజంలో మంచిగా బతుకు అని చెప్పడానికి. ఇట్లాంటి లక్షణాలని యక్షిణి నచ్చుతుందనమాట. అంటే యక్షిణి అమ్మవారికి కావాల్సినటువంటి ఇదేంటంటే ప్యూర్ మెంటాలిటీ కావాలి. అయితే చాలామంది ఏం చేస్తారండి, ఏమంటే నేను యక్షిణి సాధన చేస్తానండి అని అంటారు. ఆశ ఉండడం మంచిది, అండ్ సిద్ధి కలగాలని కోరుకోవడం కూడా చాలా మంచిది. కానీ ఆ యక్షిణికి కావాల్సినటువంటి ప్యూరిటీ అంటే ప్యూరిఫైడ్ థాట్స్ ఉండాలి. ఎక్కడున్నాయి ఇప్పుడు ప్యూరిఫైడ్ థాట్స్ చెప్పండి? నేను యక్షిణి సాధన చేసేసానంటాడు ఒకడు, నాకు సిద్ధి అయిపోయింది అంటాడు ఒకడు, నేను అసలు సాధనే చేయలేదు అనేసి. అయినా ఒక్క 15 నిమిషాల్లో, జస్ట్ 15 మినిట్స్లో మీరు కనుక ఈ మంత్రాన్ని జపం చేస్తే మీకు మీరు తాకట్టు పెట్టుకున్న బంగారం విడుదలైపోద్ది 15 రోజుల్లో అని పెడతా ఉంటారు టైటిల్స్. అలాగే కోటాను కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఇలాంటి పొల్యూటెడ్ టైటిల్స్ వల్ల, పొల్యూటెడ్ కంటెంట్ని చెప్పడం వల్ల ఆ పరమ పవిత్రమైనటువంటి యక్షిణీమాత సాధన గురించి అపోహలు ఉండిపోయినాయి.
చాలామంది యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా కేవలం యూట్యూబర్స్, దే ఆర్ నాట్ సాధకాస్. నేను గురు పరంపర నుంచి వచ్చాం కాబట్టి ఆ యక్షిణీ సాధన చేశాం కాబట్టి మా గురువుల పేర్లు మీకు అందరికీ ప్రపంచం అంతా తెలుసు. ఎన్నో వీడియోస్ ఫాలో అవ్వాలి నా వీడియోస్ని. మరి అటువంటి ప్రపంచ ప్రఖ్యాత అయినటువంటి ఈ యొక్క నా గురు పరంపరని మనం చూడాలి అంటే యు గో త్రూ బ్యాక్ వీడియోస్కి వెళ్ళండి. అది సాధన చేయాల్సినటువంటి లక్షణం. సో ఈ యక్షిణి అమ్మవారు ఫస్ట్ ఏమిటంటే ఒకడు చెప్తాడు, ఏమంటాడు, చనిపోయిన వాళ్ళు కోరికలు తీరకపోతే ఆ యక్షిణీ మాత అవుతుంది. ఆత్మ చనిపోయినటువంటి మరి ఇంకా ప్రేతానికిను యక్షిణికి తేడా ఏముంటుంది? ఆఫ్టర్ ఆల్ మామూలు ప్రేతాన్ని తీసుకొచ్చి జగజ్జనని అయినటువంటి ఆ యక్షిణీ మాతను పోలుస్తున్నారు. సో ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ అందరూ చెప్పడం వల్ల యక్షిణి ఆ ఛానల్స్ అన్నీ కూడా కొన్ని ఛానల్స్ ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ కంటెంట్ నిండాలి. జనాలు కూడా ఎలా ఉన్నారంటే యక్షిణి అని కనబడితే చూస్తారు. అంతేగాని ఇంటలెక్చువల్ వే ఆఫ్ థింకింగ్లో ఎవడు చేశాడు ఎవడు చేయలేదు దీన్ని బ్యాలెన్స్ చేసుకొని మనం వెళదాం అనేటటువంటి ఆలోచన లేదు. సో ఈ యక్షిణికి ప్రకృతి యొక్క ఆత్మగా వివరించబడింది. మనకి ఈ యొక్క కుబేరుని మనం తీసుకున్నప్పుడు మనం ఏం చెప్తాము, కుబేరుడు యక్షరాజు, యక్షులకి ఈ పోస్ట్ ఇచ్చింది ఎవరండి? పరమేశ్వరుడు ఇచ్చాడు ఆయనకి. అంటే ఈ నిధి నిక్షేపాలు సంపదలకి నిక్షిప్తంగా రహస్యంగా అంటే కేవలం భూమి లోపల ఉండాలని కాదు, ఎనర్జీ సోర్సెస్ ఎక్కడైనా ఉండొచ్చు. అది ధన రూపంలో ఉండొచ్చు, నిధుల రూపంలో ఉండొచ్చు, గోల్డ్ రూపంలో, వెండి అనే అట్లా నిధులలాగా ఆలోచించకూడదు. అంటే కరెన్సీకి కావాల్సినటువంటి క్రియాశక్తి, ఆ డబ్బుల్ని జనరేట్ చేసేటటువంటి ఆ శక్తిని, ఆ నైపుణ్యాన్ని ఈ యక్షిణీమాత కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే అలాగే ఫెసిలిటేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఒకళ్ళని అప్పడితే వారి దగ్గర డబ్బు లేకపోవచ్చు. డబ్బు లేకపోయినా సరే, డబ్బు లేకపోయినా అవతల వాడు ఇంకొకటి దగ్గర చూపించడం, ఇంకో బ్యాంకుని చూపించడం, ఇలా ఏదో రకంగా ఆ లింక్ని తీసుకొచ్చి సక్సెస్ చేసేటటువంటి శక్తిని యక్షిణీ శక్తి అంటారనమాట. దీనికి ఈ యొక్క మోక్షాన్ని కూడా ఇప్పించగలిగేటటువంటి శక్తి యక్షిణీమాతకు ఉంది. అయితే చాలామంది యక్షిణిని ఫ్రెండ్ లాగా చూడు, యక్షిణిని లవర్లాగా చూడు, యక్షిణిని ఇలాగా మదర్లాగా చూడు, ఇలా రకరకాలుగా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వెళుతున్నారు. ఏ స్వరూపాన్ని అయినా సరే, స్త్రీ స్వరూపాన్ని, యక్షిణి స్వరూపాన్ని తల్లిగా మాత్రమే చూడాలి. ప్రియురాలుగా, లవర్గా, ఆ తర్వాత ఈ యొక్క ఫ్రెండ్గా ఆ చనువు తీసుకొని చూస్తే మీరు వెంటనే ఆమె మీద జోకులేస్తారు, ఆమె వెంటనే మీ పళ్ళు పీకేస్తుంది. ఎందువల్లంటే యక్షిణి కోపం ఎక్కువ. కాబట్టి మీ యొక్క కండిషన్స్ని ఆమె వింటుంది. ఇప్పుడు ధన యక్షిణి ఉంది, మీకు సంచులు కొద్దీ ధనాన్ని తెచ్చిపెట్టేస్తుంది, మీకు బంగారాన్ని తెచ్చిపెట్టేస్తుంది అని చెప్పేసి ఒక జ్యోతిష్కుడు చెప్తాడు. ఏం తెలుసు అసలుకి వీళ్ళకి యక్షిణికి? యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాట్లాడుతుండగానే సీతామహాలక్ష్మికి నిద్ర వచ్చేసినట్లుగా, ఆ విధంగా నిద్రలోకి జారిపోయినట్లుగా యక్షిణీ మాత మాట్లాడుతుండగానే మిమ్మల్ని కుబేరుని చేయగలిగే శక్తి యక్షిణికి ఉంటుంది. అలాగే ఎలాగా అంటే ఆ పని ఇస్తుంది, ఆ పని వర్క్ తెస్తుంది, అలాగే చేస్తుంది. ఇకపోతే ఈ యొక్క మరి అమ్మవారిని, యక్షిణి అమ్మవారిని కనుక మోసం చేసినట్లయితే మీ నైతికత దెబ్బతిన్నప్పుడు మీకు ఈ యొక్క శిక్షలు ఉంటాయి. ఏమిటది? క్రిమి భోజనం శిక్ష, వారం ఫుడ్, పురుగులతో తినిపిస్తుంది. తర్వాత కుంభీపాకంలో పడేస్తుంది. అండ్ యూ విల్ బి ఫైర్డ్ ఇన్ ఆయిల్లో చేపలను వేపినట్టు వేపేస్తారు. చికెన్ షాపులు బయట చూడండి, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై వేపేస్తాడు, అలా వేపి పడేస్తుంది. అలాగే ఈ యొక్క తమీశ్రన్ డార్క్నెస్లో పడేస్తుంది, చీకట్లో. అదేవిధంగా శుచి ముఖం అంటే నీడిల్ మౌత్, ఈ రకంగా ఈ యొక్క నరకలోకాలు అనేటటువంటి చెప్పబడ్డాయి. యక్షిణీమాత అనుగ్రహంతో వైతరిణీ నదిని మనం దాటిస్తుంది. అలాగే కాలసూత్రము అంటే ఇక్కడ ఎంత వాల్కనస్ పేలితే వచ్చేటటువంటి ఆ వేడి, ఆ హెల్ అంత లోతుగా ఉంటుంది, అందులో పడేస్తుంది. కాబట్టి అంధకూపం, డార్క్ వెల్, ఇలా అనేక రకాలైనటువంటి ఈ యొక్క యమధర్మరాజు ఇచ్చేటటువంటి శిక్షల నుంచి తప్పించి ఆమె చక్కగా మీకు భూలోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, సంపదల్ని అన్నిటిని కూడా మీకు ఇప్పిస్తుందన్నమాట. ఇకపోతే మనకి ఈ అబద్ధాలు చెప్తూ ఉంటాం సాధారణంగా వ్యాపారాల్లో. ఇటువంటి వాళ్ళంతా కూడా ప్రవచనకారులు అవనివ్వండి, జ్యోతిష్కులు అవనివ్వండి, స్వామీజీలు అవనివ్వండి, వీళ్ళంతా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా చెప్పడం వల్ల సారమేయ పాకంలో పడేస్తుంది. కాబట్టి ఇవేం చేస్తాయంటే వైల్డ్ యానిమల్స్, డాగ్స్ ఇవన్నీ కూడా తిని పడేస్తాయి. అదేవిధంగా ఆయపానం, బ్రోకెన్ ఓట్స్, ఒకళ్ళకి ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి సాక్రెడ్ ఓట్స్ని ఎవరైతే
తప్పుతారో అటువంటి వాళ్ళని ఆయాపానంలో పడేస్తుంది. అలాగే బెట్రేయల్ అండ్ చీటింగ్, తమీశ్రన్ అంటాం. ఎవరినైతే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చీటింగ్లు చేస్తామో అప్పుడు తమీశ్రం అనేటటువంటి దాంట్లో పడేస్తుంది. ముఖ్యంగా యక్షిణీమాత పరమ పవిత్రమైనటువంటి యక్షిణీ గ్రంథాలని, తంత్రశాస్త్రాల్ని, ఫాల్స్ స్క్రిప్చర్, ఉదంబర ఉదంబర అనేటటువంటి నరకంలో పడి తోలు తీసేస్తుంది యక్షిణీమాత గురించి చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా ఆ సాధన తప్పుగా ఏంట్రా మలమూత్రాలు తింటారా, ఎక్కడైనా మలమూత్రాలు తినాలా యక్షిణీ సాధన చేయడానికి నువ్వు అసలు చేసావా ఫస్ట్? సో ఇక్కడ చెప్తుంది, మిస్రిప్రజెంటింగ్ సాక్రెడ్ టెక్స్ట్ ఆర్ టీచింగ్ ఫాల్స్ డాక్ట్రిన్స్ రిజల్ట్స్ ఇన్ బీయింగ్ క్రష్డ్ అండర్ హెవీ ఐరన్ క్లబ్స్. అది ఈ యొక్క చెప్పేటటువంటి సాధకులకు కానీ ఎవరైతే మేము యక్షిణి కోసం ఏదో వ్యూస్ వస్తాయని తప్పుగా చెప్పకూడదు. యక్షిణీ మాతని మలమూత్రాలు తినాలి, సాధన చేయాలి, ఇలాంటి నాన్సెన్స్ అంతా కూడా బోధించకూడదు. సో ఈ విధంగా ఈ యక్షిణీ తల్లి అమ్మ అనుగ్రహం వల్ల మీకు 12 రాశుల వారు కూడా మీ మీ కష్టాల నుంచి బయటపడిపోగలుగుతారు. ఈ 12 రాశుల వారి మీద కూడా ఈ బ్రహ్మముహూర్తంలో చేసేటటువంటి సాధన, అప్పుడు రాత్రి అంటే ఏదో సినిమాలు అనుకుంటున్నారా, యక్షిణీ దేవత బ్లడ్ పోతుంది, ఏదో వెలుతురు పడితే బ్లడ్ పోతుంది, లోక అనే సినిమాలో చూపిస్తున్నాడు. ముమ్ముట్టి వేసిన బ్రహ్మయుగం సినిమాలో యక్షిణి కూరలో చూడడం, వండేసుకోవడం, తినేసేయడం ఇవన్నీ కాదు నాయన యక్షిణి చేసేవి. పరమ పవిత్రమైనటువంటి పార్వతీమాత హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉంటే అదే తల్లి లోయర్ ఎనర్జీకి వచ్చి మనకి ఈ యొక్క తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి దేవభటులు. యక్ష స్వరూపాయ జటాధరాయ అన్నాం. శివుణ్ణి యక్షరూపంలో మనం కొలుస్తాం. అలాగే కుబేరుణ్ణి వెంకటేశ్వర స్వామి వారికి అప్పిచ్చాడు ట్రెజరర్ అయ్యుండి. అట్లాంటి ఈ యొక్క యక్షిణీలు మనకి హెల్ప్ చేయడానికి ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా మనం సాధన చేసినట్లయితే ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన భర్తలు కానీ భార్యలు కానీ చాలా ఎనర్జెటిక్గా అయిపోతారనమాట. ఒక ఆవిడ ఉండేదండి, ఆవిడ తన భర్తకి అన్నీ కూడా రోజు పెసరట్లు, తర్వాత జిమ్కి వెళ్తుంటే రోజుకి 5 కోడిగుడ్లు మొత్తం ఇవన్నీ వండిస్తుంటే శుభ్రంగా తినేసి జిమ్కి వెళ్ళి నన్నే కొట్టేసేవాడు అని చెప్పేది జోవియల్గా. అదనమాట ఇప్పుడు తులారాశి వారి పరిస్థితి. మీరు అన్నీ కూడా అందరికీ కూడా సహాయాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు మీకు ఎవరు కూడా సహాయాలు చేయడానికి ముందుకు రారు. అయినా సరే మొక్కవోనిటువంటి ధీరత్వంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని రేవతి నక్షత్రంలోకి వెళ్ళిన కారణంగా శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదించడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే పంచమ రాహువు కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి మరి ఈ రాహుగ్రహ ప్రభావం వలన పిల్లల నుంచి మీకు అనేకమైనటువంటి ఒత్తిడులు ఇవన్నీ కూడా తలపోట్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. పిల్లలకి మరి హాస్టల్లో వేయాలి, ఆ తర్వాత చదువు చెప్పించాలా. ఇట్లా హాస్టల్లో వేస్తేనేమో వార్డెన్ బకెట్ని దాచేసి ఎరగొట్టేసి వార్డెన్ సోప్ తీసుకెళ్ళి పడేసి ఇలాంటి కంప్లైంట్స్తో మళ్ళీ మీరు గుంటూరు వెళ్ళడం, ప్రిన్సిపల్ పిలిచిందని అవి చెప్పడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అనవసరమైనటువంటి వృధా ఖర్చు అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధువులందరూ కూడా విలాసవంతంగా చక్కగా అన్ని ఊర్లు వెళ్తారు. తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం ఇంకా పనిచేయడం లేదు. ఆ గురువుకి ఈ యొక్క శుక్రుడు తోడై మే 19, 2026 సంవత్సరం తర్వాత బుధుడు కూడా తోడైన మరుక్షణం మీకు పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ఈ యొక్క గురుగ్రహం రావడం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి మీకు అడ్డు ఉండదు అన్నమాట. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా ఏం జరుగుతుందంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అనేటటువంటి బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలి అనేటటువంటి ఆలోచనల్లో తలమునకలు అవుతూ ఉంటారు. దీనికి మరి క్రియాశక్తి చాలా అవసరము. అందువలన ఏదో ఒక యక్షిణీల్లో మీకు యక్షిణీ మాతను ప్రసన్నం చేసుకోవడం ద్వారా భౌతికమైనటువంటి సుఖాలు, ధనము, ఖర్చులు ఇవన్నీ కూడా మీట్ అవ్వగలుగుతారు. అలాగే ఆదాయాలు కూడా బ్రహ్మాండంగా పెరగడం జరుగుతుంది. ఇక రాత్రిపూట చేయాలా, పగలపూట చేయాలా సాధన అంటే ముందైతే పగలపూట చేయండి, తర్వాత రాత్రులు కుదిరినప్పుడు చేద్దరు. కానీ అలాగే యూట్యూబ్లో యక్షిణీ దేవతల గురించి చూడడం మానేసేయండి. ఫస్ట్ వాళ్ళంతా యూట్యూబర్లు ఏవో పిచ్చి పిచ్చి అన్నీ పెడతా ఉంటారు. పరమ పవిత్రమైనటువంటి యక్షిణీ సాధన మంత్ర జపం ద్వారా ఆమె వెంటనే వితిన్ 1 వీక్లోనే మీకు రిజల్ట్స్ ఇవ్వడం అనేటటువంటిది, కనబడడం అనేటటువంటిది, ఆమె యొక్క ఎగ్జిస్టెన్స్ ఐడెంటిటీ మీకు తెలిసేలాగా చేయడం అనేటటువంటిదే ఈ లోయర్ ఎనర్జీస్లో ఉన్నటువంటి గొప్పతనం.
పార్వతీదేవి ఆ లోయర్ ఎనర్జీ లాగా అక్షిణీ మాతలాగా ఉంటుందన్నమాట. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి రాహు బాగుండలేదు, పంచమ స్థితిగతుడయ్యాడు. అందువల్ల రవి కూడా మనకి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు మినుము ఈ యొక్క గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోండి. అలాగే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టుకి నీళ్లు పోయండి, రావి చెట్టును పెంచండి. రావి చెట్టుకు ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేయండి. అలాగే ఆదివారం నాడు సూర్యనారాయణ మూర్తికి నమస్కారాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. సూర్య అర్ఘ్యాల వల్ల శుభమస్తు.